వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా డిగ్రేడ్ చేసుకుంటూ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అసలు రెగ్యులర్గా అదే పని చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఓ కార్యకర్త ఒక ఏఐ వీడియో తయారు చేస్తే నారా లోకేష్ గారు దాన్ని షేర్ చేసుకుంటూ ఆ వీడియోను, ఇటువంటివి చేయకండి, ఇటువంటి వీడియోలు చేయకండి, మనం ఎప్పుడైనా డిగ్నిటీతో కూడా రాజకీయాలు చేయాలి అని చెప్పి నిన్న చేసినటువంటి ట్వీటు, ఆ ట్వీట్ చుట్టూ నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వరుస పెట్టి వస్తున్న కౌంటర్లు, అండ్ ఆ కౌంటర్లకు ఒక రకంగా చెప్పాలి అంటే లోకేష్ గారి ఇంటి వైపు నుంచి, ఆ టీవీ వైపు నుంచి సమాధానమే లేకుండా పోయింది. జగన్ గారిని డిగ్రేడ్ చేసిన ట్వీటు, అది ఒక స్క్రీన్ షాట్ అయినా పెట్టి నారా లోకేష్ గారు రీట్వీట్ చేసి ఉండొచ్చు, లేకుంటే అది వీడియో బ్లర్ చేసి పెట్టి ఉండొచ్చు, మళ్ళీ అదే వీడియో అలాగే పెట్టేసి ఇటువంటివి షేర్ చేయకండి అని చెప్పడం. కొందరు వైసీపీ వాళ్ళు ఇది కూడా లోకేష్ గారు కూడా ట్రోల్ చేసేక వీడియో షేర్ చేసినట్టున్నారు అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏ విధంగా అయితే జగన్ గారి మీద ఏఐ వీడియోలు తయారు చేశారో, అండ్ అటువంటి వీడియోలో ఇప్పుడు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద వైసీపీకి అభిమానులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దాని మీద అలా తయారు చేస్తూ ఉన్నారు. చేసి ఆ వీడియోలు షేర్ చేసి సేమ్ లోకేష్ గారి ట్వీట్ కంటెంట్ని వీళ్ళు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఆ డియర్ టీడీపీ ఫ్యామిలీ దగ్గర డియర్ వైసీపీ ఫ్యామిలీ అని ఇటువంటి వీడియోలు చేయకండి, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద మనం డిగ్నిటీతో కూడా రాజకీయాలు చేద్దామని అటువంటి వీడియోలు కుప్పలుగా తయారు చేస్తూ ఉన్నారు. అండ్ రోజా గారు లాంటి వాళ్ళు మరికొందరు కొన్ని వీడియోలు షేర్ చేసి డిగ్నిటీ గురించి మాట్లాడాలంటే, సంస్కారం గురించి మాట్లాడాలంటే మీ పార్టీలో వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కొన్ని వీడియోలు, కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అని పోస్ట్ చేస్తున్న వీడియోలు, పోస్టులకి, ఆ ఫోటోలకి లోకేష్ గారి వైపు నుంచి సమాధానం లేకపోయింది. లోకేష్ గారు చంద్రబాబు గారి మీద ఏ వీడియోలు ఏవైతే తయారు చేసి సేమ్ జగన్ గారికి చేసినట్టు చేస్తున్నారో, లోకేష్ గారి కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి ఇక్కడ వైసీపీ క్యాంపు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, దాని మీద కూడా సమాధానం లేకుండా పోయింది. సో బేసిక్గా అసలు లోకేష్ గారే ఫాలో అయ్యే కొందరిలో పరమ చెత్త మనుషులు చెత్త ట్వీట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవ్వడమే అటువంటి వాళ్ళను ప్రోత్సహించడం లాంటిది. అండ్ నిజంగానే హుందా రాజకీయాలు చేస్తే మనలాంటి వాళ్ళకు సంతోషపడతామని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. హుందా రాజకీయాలు చేయాలి అంటే మొదట అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి, ఆ బరి తెగింపు కాసినంత అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మేము ఇటువంటి చేయం, కన్స్ట్రక్టివ్ పాలిటిక్సే చేస్తాం, డిగ్నిటీతో చేస్తాం. ఎవరైనా కనుక హద్దులు దాటితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, అది మా పార్టీ వాళ్ళ వైపు నుంచి మొదలవుతుంది అని చెప్పి ఒక ట్వీట్ పెట్టేసి అయిపోతుంది. వెరీ సింపుల్. కానీ లోకేష్ గారు ఆ పని చేయలేదు. ఆ పని చేయకపోగా ఇటు వైసీపీ వాళ్ళ వైపు నుంచి వరుస పెట్టి కౌంటర్లు వస్తూ ఉన్నాయి. అండ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు ఏమేమి మాట్లాడారో ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ ప్రత్యక్షమైపోయాయి. అనవసరంగా ట్వీట్ చేసి గెలికించుకున్నామని చెప్పి లోకేష్ గారు కూడా బాధపడుతూ ఉన్నారు బహుశా ట్వీట్ చేసినందుకు.